Hello 5th class students, good morning to all. Open your textbook page number 56. Today we are going to learn our second chapter, volume and nets. Okay, our second chapter name is volume and nets. మీరు లాస్ట్ క్లాస్లో అంటే ఫస్ట్ చాప్టర్లో ఆల్రెడీ మీరు ఏరియా ఫైండ్ అవుట్ చేయడం మనం నేర్చుకున్నాం కదా. ఏరియా పెరిమీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి వాటి ఫార్ములాస్ చూసాము. అలాగే ఇక్కడ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడం చూద్దాం. చూడండి, నెట్స్ అంటే వలలు అన్నమాట, వాటి యొక్క వలలు. వాల్యూమ్ అంటే వాటి యొక్క పరిమాణం ఎంత ఉంది ఏంటని. సో వాటి ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకుని మనం సమ్స్ చేయాలి. సో చూడండి అన్న, ఫస్ట్ ఇక్కడ మనకి ఏరియాలో మనం స్క్వేరు, రెక్టాంగిల్ ఇవి చూసాము. ఇక్కడ వాల్యూము, ఈ చాప్టర్లో క్యూబ్ యొక్క వాల్యూము, క్యూబైడ్ యొక్క వాల్యూము ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాటి యొక్క ఫార్ములాస్ ఏంటి చూద్దాం అన్న. ఓకేనా. ఫస్ట్ క్యూబ్ ఎలా డ్రా చేయాలి. క్యూబ్ ఫస్ట్ ఒక స్క్వేర్ తీసుకుంటాము, నెక్స్ట్ ఇంకొక స్క్వేర్ తీసుకుంటాము, అవి జాయిన్ చేస్తాము ఇలాగా, అప్పుడు క్యూబ్ అవుతుందన్న. ఓకేనా. అదే క్యూబైడ్ అయితే ఒక రెక్టాంగిల్ తీసుకుంటాము, అగైన్ సెకండ్ రెక్టాంగిల్ తీసుకుంటాము సేమ్ సైజ్ది, ఇలా జాయిన్ చేస్తాము, ఇది క్యూబైడ్ అవుతుంది. ఓకేనా. ఇది క్యూబ్ షేప్, ఇది క్యూబైడ్ షేప్. 2 స్క్వేర్స్ ఇలా జాయిన్ చేస్తే క్యూబ్ అవుతుంది, ఇక 2 రెక్టాంగిల్స్లో జాయిన్ చేస్తే క్యూబైడ్ అవుతుంది. వీటి యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాము, వాటి ఫార్ములాస్ చూద్దాం అన్న. చూడండి ఒకసారి. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్, ఏ షేప్ విచ్ హ్యాస్ ద సేమ్ లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఇస్ కాల్డ్ ఏ క్యూబ్. క్యూబ్కి ఎలా ఉంటుంది, సేమ్ లెంత్, బ్రెడ్త్, హైట్ అన్నీ కూడా క్యూబ్ యొక్క వాల్యూమ్ అంతా సేమ్గా ఉంటుందంట. సో వి సే దట్ ద సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనిట్స్. ఏ అనుకోండి సైడ్, సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ క్యూబ్ యూనిట్. మనకి ఏరియాకి అక్కడ యూనిట్ ఏంటన్నా స్క్వేర్ యూనిట్ కదా, అలాగే ఇక్కడ వాల్యూమ్కి క్యూబ్ యూనిట్ మాట ఫామ్లో. ఓకేనా. వాల్యూమ్కి క్యూబ్ యూనిట్. సో ఇక్కడ ఇట్ కెన్ బి ఆల్సో రిటర్న్ యాజ్ ఏ క్యూబ్, ఎలాగైనా రాయొచ్చు. అక్కడేమో మనం సెంటీమీటర్ స్క్వేర్, అలాగ స్క్వేర్ యూనిట్ కాబట్టి పైన స్క్వేర్ అని పెట్టాం, ఇలాగ సెంటీమీటర్ స్క్వేర్ అని ఏరియాకి. అదే ఇక్కడ వాల్యూమ్కి ఫార్ములా క్యూబ్ కాబట్టి సెంటీమీటర్ పైన 3 నెంబర్ వేయాలి, అప్పుడు సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. ఇది నా యూనిట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఏరియాకేమో అక్కడ స్క్వేర్, ఇక్కడ వాల్యూమ్కి ఏమో క్యూబ్ అనమాట ఫార్ములా. క్యూబ్ యూనిట్ ఫార్ములా. సో లెంత్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబిక్ ఫార్ములా ఏంటన్నా, మొత్తం లెంత్ బ్రెడ్త్ అన్నీ సేమ్గానే ఉంటాయి కాబట్టి మొత్తం సైడ్ అనమాట. సో 3 ఏ క్యూబ్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్కి ఫార్ములా. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబైడ్కి ఫార్ములా. దిస్ ఈజ్ ఏ క్యూబైడ్. ఇట్ ఈస్ ఎ సాలిడ్ షేప్ ఫార్మ్డ్ బై ద ఫేస్. ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబైడ్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద సేమ్ వే. హవెవర్ అన్లైక్ ఏ క్యూబ్, ద సైడ్స్ ఆఫ్ ఏ క్యూబైడ్ ఆర్ నాట్ సేమ్ మెజర్స్. ఇట్స్ లెంత్, బ్రెడ్త్, హైట్ ఆర్ డిఫరెంట్. క్యూబైడ్కి లెంత్, బ్రెడ్త్, హైట్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా, క్యూబ్కి అయితే సేమ్గా ఉంటాయి. సో ఏ ఇంటూ ఏ సైడ్ ఫార్ములా. కానీ ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబైడ్కి మారిపోతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హెచ్ అవుతుంది ఫార్ములా. ఓకేనా. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హెచ్. సో యూనిట్స్ మాత్రం సేమ్, క్యూబిక్ యూనిట్స్. ఒకసారి అక్కడ ఎగ్జాంపుల్ చూడండి అన్న. స్క్వేర్కి వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్కి ఒకసారి 1 సెంటీమీటర్ ఇచ్చారనుకోండి, మనకి సైడ్ 1 సెంటీమీటర్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మన ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్కి సైడ్ ఇంటూ సైడ్. సో 1 ఇంటూ 1. సో 1 క్యూబిక్ సెంటీమీటర్ అని రాయొచ్చు, లేదా 1 సెంటీమీటర్ క్యూబ్ ఇలా రాయొచ్చు నాన్న. ఒకవేళ సెంటీమీటర్ ఇవ్వకుండా మీటర్ ఇస్తే 1 మీటర్ క్యూబ్, ఒకవేళ ఎంఎం ఇస్తే మిల్లీమీటర్ ఇస్తే 1 మిల్లీమీటర్ క్యూబ్, ఎంఎం క్యూబ్ అలా రాయాలి. ఓకేనా. అదే క్యూబైడ్ కూడా ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. లెంత్ 3, బ్రెడ్త్ 1, హైట్ 1 ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హెచ్. సో 3 ఇంటూ 1 3 1 జార్ 3. సో ఆన్సర్ ఏమవుతుంది, 3 క్యూబిక్ యూనిట్స్. ఇలాగైనా రాయొచ్చు, లేదా 3 సెంటీమీటర్ క్యూబ్ ఇలాగైనా రాయొచ్చు. ఒకవేళ సెంటీమీటర్ ఇస్తే అక్కడ, అదే మీటర్ ఇస్తే 3 మీటర్ క్యూబ్, అదే మిల్లీమీటర్ ఇస్తే 3 ఎంఎం క్యూబ్ అలా రాయాలన్న. ఓకేనా. సో మీరు ఈ చాప్టర్లో నేర్చుకోవాల్సింది ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబిక్ ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబైడిక్ ఫార్ములా. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబిక్ ఫార్ములా ఏంటి, సైడ్ ఇంటూ సైడ్. ఒక సైడ్ ఇస్తారు, ఆ 3 సైడ్స్ మనం ఇలాగ ఇంటూ చేస్తే మనకి వచ్చేస్తుంది. దానికి యొక్క యూనిట్ ఏంటి, క్యూబ్ యూనిట్. సో నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబైడ్కి ఫార్ములా ఏంటన్నా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హెచ్. ఇవి మనం వీటిని బేస్ చేసుకుని ఎక్సర్సైజ్లో సమ్స్ చేద్దాము. చూడండి, పేజ్ నెంబర్ 58 ఓపెన్ చేయండి. కంప్లీట్ ద టేబుల్. ఇక్కడ మనకి లెంత్, బ్రెడ్త్, హైట్ ఇచ్చేసారు, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు.
సో లెంత్ బ్రెడ్త్ హైట్ ఇస్తే ఫార్ములా ఏంటన్నా ఎల్ ఇంటూ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్, ఈ 3 కూడా ఇంటూ చేయడమే. ఆ వచ్చిన ఆన్సర్ ఇక్కడ వేయాలి. మెయిన్లీ మీరు గుర్తుంచుకోవాల్సింది యూనిట్ మెజర్ చేయాలి. ఇక్కడ సెంటీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది ఆన్సరు. ఇక్కడ మీటర్లో ఇచ్చారు కాబట్టి మీటర్ క్యూబ్ అంటే మీటర్ పైన 3 వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, మిల్లీమీటర్ క్యూబ్. అలా యూనిట్ మెజర్ చేయడం కంపల్సరీ. అక్కడ ఇచ్చింది సెంటీమీటరా మీటరా మిల్లీమీటరా అని చూసుకుని దాన్ని బట్టి మీరు యూనిట్ మెజర్ చేయండి. సో నేను ఇందులో ఏ చెప్తున్నాను చూడండి, ACD చెప్తున్నాను, మిగతావి మీకు హోంవర్క్. ఏ చూడండి అమ్మా, లెంత్ 5 సెంటీమీటర్స్ ఇచ్చారు, బ్రెడ్త్ 6 సెంటీమీటర్ ఇచ్చారు, హైట్ ఏమో 4 సెంటీమీటర్ ఇచ్చారు. ఇది చూడండి, 5 లెంత్, బ్రెడ్త్ 6, హైట్ 4. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వాల్యూమ్కి ఫార్ములా ఏంటన్నా ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఎల్ అంటే లెంత్, బి అంటే బ్రెడ్త్, హెచ్ అంటే హైట్. సో ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో 5 ఇంటూ 6 ఇంటూ 4 మల్టిప్లై చేయడమే. 5 6 జార్ 30, 30 ఇంటూ 4 చేస్తే 120 వచ్చింది. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ ఇంటూ చేసుకోండి, ఆ వచ్చిన ఆన్సర్ ఇంటూ మళ్ళీ థర్డ్ నెంబర్ చేయండి, చేస్తే 120 వచ్చింది. 120 మనకి ఇచ్చింది సెంటీమీటర్స్లో కదా, సో సెంటీమీటర్స్ వేసుకుంటాము. ఇక్కడ ఏం పెట్టాలి, క్యూబ్, ఎందుకంటే మనకు వాల్యూమ్కి ఫార్ములా క్యూబ్ యూనిట్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్. 120 సెంటీమీటర్ క్యూబ్ ఆన్సర్. నెక్స్ట్ సి చెప్తున్నాను చూడండి, 6 సెంటీమీటర్స్, 2.5 సెంటీమీటర్స్, 1.5 సెంటీమీటర్స్. సో సి దానికి చూడండి, లెంత్ ఏమో 6, బ్రెడ్త్ ఏమో 2.5, హెచ్ ఏమో 1.5. సో వాల్యూమ్కి వి పెట్టుకోండి. వాల్యూమ్ ఫార్ములా ఏంటన్నా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హెచ్. సో 6 ఇంటూ 2.5 ఇంటూ 1.5. మీకు ఈజీగా ఫస్ట్ పాయింట్స్ తీసేసి చేసుకున్నాను. పాయింట్స్ తీసేస్తే 25, 15 అవుతుంది. సో 25 ఇంటూ 15 చేశాను ఫస్ట్ నేను. సో చూడండి, 5 5s are 25, 5 2s are 10, 10 + 2 12, 1 5s are 5, 1 2s are 375 వచ్చింది చేస్తే. 25 ఇంటూ 15 చేస్తే 375 వచ్చింది. ఇప్పుడు 375 ఇంటూ 6 చేసుకోండి, మీ ఇష్టం. ఈ 2 నెంబర్స్ చేసుకుని ఆ వచ్చిన ఆన్సర్కి ఇది ఇంటూ చేయొచ్చు, లేదా ఈ 2 నెంబర్స్ చేసుకుని వచ్చిన ఆన్సర్కి ఇది ఇంటూ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. నేను ఈ 2 నెంబర్స్ చేసుకున్నాను. ఫస్ట్ 375 వచ్చింది, ఇంటూ 6 చేశాను. చేస్తే చూడండి, 6 5s are 30, 6 7s are 42, 42 + 3 45, 6 3s are 18, 18 + 4 22. సో 2250 వచ్చింది. ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలి చూసుకున్నాను. మనకి అక్కడ ఈ 2.5 ఎలా రాస్తాం, పాయింట్ తీసేసి 25/10, పాయింట్ తర్వాత 1 నెంబర్, సో /10, 15/10. సో కింద కూడా ఇంటూ చేయాలి కదా, 10 × 10 ఎంత 100, అంటే 2 పాయింట్స్ ముందు పెట్టాలి బిఫోర్ పాయింట్. సో ఇక్కడ 2 పాయింట్స్కి బిఫోర్ పెట్టుకోవాలి పాయింట్. సో 22.50 అంటే 22.5 సెంటీమీటర్ క్యూబ్ ఆన్సర్. 22.5 సెంటీమీటర్ క్యూబ్. ఇది సి. నెక్స్ట్ డి చూడండి, లెంత్ 7.2 మీటర్, బ్రెడ్త్ 2.1 మీటర్, హెచ్ 1.5 మీటర్, మీటర్స్లో ఇచ్చారు. సో వాల్యూమ్కి ఫార్ములా ఏంటి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో 7.2 ఇంటూ 2.1 ఇంటూ 1.5 చేయాలి. ఫస్ట్ అన్నిటికీ పాయింట్స్ తీసేయండి. పాయింట్స్ తీసి ఎలా రాస్తాను నేను దీన్ని, 72/10, 21/10, 15/10. సో కింద 10 × 10 100, 100 × 10 1000. సో ఒక 3 నెంబర్స్ ముందు పెట్టుకోవాలి పాయింట్, అలా ఉంచుకోండి. ఇప్పుడు పైన చేద్దాం చూడండి, 72 ఇంటూ 21 చేశాను ఫస్ట్. చేస్తే 1 2s are 2, 1 7s are 7, 2 2s are 4, 2 7s are 14. యాడ్ చేస్తే 1512 వచ్చింది. ఇప్పుడు ఇది ఇంటూ ఈ 15 చేయాలి. చేస్తే నాకు చూడండి ఒకసారి 22680 వచ్చింది. మన దగ్గర చెప్పుకున్నాం కదా, ఇక్కడ 10 × 10 × 10, సో 1000. సో 3 నెంబర్స్ బిఫోర్ పెట్టాలి పాయింట్. సో ఇక్కడ పెట్టాలి. అప్పుడు పెడితే 22.68 మీటర్ క్యూబ్. 0 పెట్టిన పర్లా పెట్టిన పర్లా. 22.68 మీటర్ క్యూబ్ ఇచ్చింది, మీటర్ కాబట్టి మీటర్ క్యూబ్. అలా చేయాలి నన్ను, ఓకేనా. నేను ACD చెప్పాను, రిమైనింగ్ BEFG మీకు హోంవర్క్ మీ నోట్స్లో చేసి వచ్చిన ఆన్సర్స్ ఈ వాల్యూమ్ దగ్గర ఈ బాక్స్లో ఫిల్ చేయండి, బ్లాంక్స్లో. ఇది మీకు హోంవర్క్. ఓకే, థ్యాంక్ యూ.